హాయ్, ఏదో ఒక రోజు నేనేంటో చూపిస్తా అంటూ కాలర్ ఎగరేసి మరీ తానన్న మాటలు నిజం చేయాలన్న తపన కనిపిస్తుంది తన కళ్ళల్లో. తండ్రి పేరు చెప్పుకుని కాదు, తనకంటూ ఒక పేరు ఉండాలి అని ఒక సంకల్పం కనిపిస్తుంది తనలో. సో ఐ హ్యావ్ విత్ మీ ద వెరీ ఎనర్జెటిక్, talented, confident and extremely ambitious Akash Puri on my channel Prema The Journalist. Hi Akash. Hi. Correct నేను చెప్పింది? I'm so happy. Thank you so much for the introduction. No, is it true what I said? Yes, First, yes, 100%. అవునా? Yeah. నాకేమనిపిస్తుందంటే ఆకాష్, Yeah. పూరి జగన్నాథ్ కొడుకు అన్నది నాకు అది మీకు యాక్చువల్గా ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుంది, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. Yeah. అంటే ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఒక నార్మల్ పర్సన్ అయి ఉంటే Yeah. ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఫర్ యూ ఏమో అని To అనిపిస్తుంది. be honest, సో వాట్ డు యూ సే అబౌట్ ఇట్? No, అంటే సి అది ఒక అడ్వాంటేజ్. definitely, yeah. 100% ఈజ్ అ స్టార్ డైరెక్టర్ అండ్ ఆయన నుంచి ఎన్నో నేర్చుకొని ఉండొచ్చు మీరు Yeah. త్రూ యువర్ లైఫ్. బట్ సమ్ టైమ్స్ సచ్ అ ప్రెషర్ కదా. It is definitely a pressure అండి. And మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు if I was not పూరి జగన్నాథ్ సన్, సేమ్ నేను అదే పూరి జగన్నాథ్ ఆఫీస్ కింద ఫోటోలు పడుకుని తిరుగుతూ ఉండేవాడిని. సో బట్ there's a lot of pressure, to be honest. Everybody will start comparing you with your dad. యా, Whatever he does, నువ్వు ఎంత చేసినా సరే, నువ్వు ఏం చేసినా సరే, ఏదో ఒక పర్సంటేజ్లో యువర్ ఫాదర్ విల్ బి హయ్యర్ దెన్ యూ. సో ఎప్పుడు మన సక్సెస్కి ఒక రెస్పెక్ట్ అంటూ ఉండదు. ఈజీగా వచ్చేసింది కదా, వాళ్ళ నాన్న ఉన్నాడు తనకేంటి అంటారు తప్ప ఈజీ రియలీ గుడ్ యాక్టర్ అంది జెన్యున్గా చూడరు. దట్స్ వన్ థింగ్. యా, అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఒక్క విషయం ఆకాష్, అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నీ Yeah. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే ఒక రకమైన తపన ఉండేది నీకు, నేను యాక్ట్ చేయాలి, నేను యాక్ట్ చేయాలి, నేను యాక్ట్ చేయాలి. ఫస్ట్ టైమ్ యాజ్ అ చైల్డ్ వెన్ యూ సా యువర్ సెల్ఫ్ Yeah. ఆన్ ద బిగ్ స్క్రీన్, వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ ఫస్ట్ టైం? టు బి ఆనెస్ట్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ అంటే నాకు పెద్ద స్పెషల్ ఫీలింగ్ ఏం కలగలేదు. It was just normal, like I was so excited that I'm on the big screen. చిన్నపిల్ల ఎక్సైట్ అలా అవుతారు అంతే. అలాగే తప్ప ఇట్ వాస్ నాట్ మచ్ స్పెషల్. బట్ ఎస్, బిఫోర్ గోయింగ్ టు ద స్క్రీన్ ఐ వాజ్ వెరీ వెరీ లైక్ అంటే వెయిటింగ్. మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టానంటే నేను ఆల్మోస్ట్ 3-4 ఫిల్మ్స్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ నాకు చిరుతలో ఆఫర్ రాలేదు. సో ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫస్ట్. ఆయనకి నాకు నిజంగా ఈ పిచ్ ఉంది, నాకు నిజంగా ఐఎమ్ సీరియస్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, సో టేక్ మీ అని చెప్పి ఆయన ఒప్పించడానికి చాలా టైం పట్టింది. And once when I saw myself, yeah, it was good that I'm happy. But as an actor ga nenu baas satisfied ayin matram I did my first film Mehboob. So adi release ayinappudu final ga hero ga launch ayinappudu, Yeah. now it's time now ani అనిపించింది. Yeah. ఎప్పుడైనా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటే, Yeah. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ స్థాయి దాకా వచ్చావు, బట్ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా మనం జనరల్గా. Definitely. సో ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యాక Yeah. సెల్ఫ్ అనాలిసిస్ ఏంటి అసలు? వాట్ వాజ్ ఇట్? అంటే డిడ్ యూ థింక్ యువర్ అ గుడ్ యాక్టర్ ఆర్ డిడ్ యూ థింక్ యూ షుడ్ ఇంప్రూవ్ మోర్ ఆర్ ఏమని ఉండే ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు? To be honest, అంటే మన ప్రెసెంట్ మూమెంట్లో మనం ఏంటో మనకు తెలియదు. ఏదో యూ హ్యావ్ టు గ్రో అ లిటిల్ అండ్ దెన్ లుక్ ఎట్ యువర్ ప్రీవియస్ అది అండ్ దెన్ థింక్ లైక్ సో నాకు మెహబూబా అప్పుడు ఐ వాస్ థింకింగ్ ఐఎమ్ అ గుడ్ యాక్టర్, ఐ వాస్ థింకింగ్ ఐ వాస్ లుకింగ్ గుడ్. బట్ నౌ వెన్ ఐ సీ మెహబూబా I think I should have worked more on my looks. I should have groomed a little. I was very ungroomed ఆ టైంలో. So I should have worked on my looks. ఏదైనా మంచిగా చేయాల్సింది. I was so thin. ఇంకొంచెం బల్క్ అవ్వాల్సింది. ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అండ్ రొమాంటిక్లో ఎస్ ఐ వాజ్ అ బిట్ సాటిస్ఫైడ్. వాస్కో డి గామా క్యారెక్టర్ తగ్గట్టు ఐ బిహేవ్డ్. సో మెహబూబాలో చేసిన మిస్టేక్స్ ఏవి నేను రొమాంటిక్లో చేయకూడదు అనుకున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ పాస్డ్ ఫర్ రొమాంటిక్. సో ఫిలిం బై ఫిలిం యు ఆర్ సీయింగ్ సమ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవ్రీ యాక్టర్ ఆల్సో దట్స్ ద వే వీ షుడ్ గ్రో. ఒక్కొక్క ఫిల్మ్కి నువ్వు
నువ్వు చేసిన ప్రీవియస్ మిస్టేక్స్ మళ్ళీ ఇంకో సినిమా రిపీట్ చేయకపోతే చాలు, యూఆర్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్. ఎస్, సో దట్స్ యాక్చువల్లీ అ గుడ్ వే. సూపర్. ఆకాష్, నార్మల్గా స్టార్ హీరోల పిల్లలు లేదా స్టార్ డైరెక్టర్స్ పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నేను అంటే నేను ప్యాటర్న్ చెప్తున్నాను. ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు చదివేసుకొని ఓ డిగ్రీయో ఇంజనీరింగో, నువ్వు ఎవరన్నా తీసుకో, రైట్ ఫ్రమ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి యూ సీ ఎనీబడి, స్టార్ హీరోస్ పిల్లలు, స్టార్ డైరెక్టర్స్ పిల్లలు, వాళ్ళు కూడా ఆ తపన, ఆ ప్యాషన్, ఆ పిచ్చి కనిపించలేదు ఎవరిలో. అందరూ ఒక ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని వచ్చిన వాళ్ళే. వెరీ రేర్ కదా అసలు. ఐ థింక్ యు ఆర్ ద వన్ సింగిల్ పీస్ అనుకుంటా. ఇట్లా నో, రైట్ ఫ్రమ్ యువర్ ఏజ్ 5 or 6 if I remember, దట్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్, ఆ పిచ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వై సో మచ్ ఇంటూ ఫిల్మ్స్? టు బి ఆనెస్ట్, ఐ డోంట్ నో వై, బట్ ఐ కెన్ టెల్ యూ హౌ మచ్. నాకు ఎందుకో తెలియదు కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. నాకు సినిమా అంటే పిచ్చిన, అంటే అది ఏదో మూమెంట్లో ఏదో చిన్న పురుగు కొట్టేసింది. సో ఇంక అప్పటి నుంచి ఆ పిచ్చి అలా ఎదుగుతూ వచ్చింది. అండ్ లైక్ ద వే యూ సెడ్, ఐ నెవర్ ఎడ్యుకేషన్లో కూడా పాపం నాకు నా టీచర్స్ కానీ మా మదర్ కానీ అందరు చెప్పుకొచ్చేది ఏంటంటే, అరే యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి, నో స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే బాగుంటుంది, ఒకవేళ హీరో సక్సెస్ఫుల్ అవ్వకపోయినా సరే నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. నాకు అది ఎప్పుడు ఎక్కేది కాదండి. నాకు ఎందుకో తెలియదు, ప్రతి ఒక్కరు చెప్తుంటే నేను మైండ్లో లేదు, అయినా నేను సక్సెస్ఫుల్ అవును, నాకేం తక్కువ, నేను ఎందుకు అవ్వకూడదు, నేను అవుతా, వీళ్ళు ఎందుకు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు అని అనిపించి చిన్నప్పుడు. దట్ యూనో అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ 3rd grade or 4th grade, ఆ ఏజ్లో నన్ను ఎందుకు వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు, నా వల్ల ఎందుకు కాదు, నేను వీళ్ళకి అయి చూపిస్తా అని చెప్పి అనిపించేది. అండ్ స్టడీస్లో ఐ వాజ్ సో బ్యాడ్ దట్ ఆఫ్టర్ 10th గద్దే ఆపేసాను నేను. ఐ జస్ట్ కుడెంట్ స్టడీ ఎనీమోర్. సో మెల్లిగా నేను అసిస్టెంట్ ఎడిటర్ జాయిన్ అయ్యాను. అండ్ దట్స్ హౌ ఇట్ జస్ట్ స్టార్టెడ్. ఇంకా అలా అసిస్టెంట్ ఎడిటర్గా మెల్లిగా లాంచ్ అయిపోయాను, ఇంకా అలా అయిపోయింది తప్ప. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ జర్నీ. అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో ఐ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. I was a child actor, I was a production boy, I was an assistant director, I'm a hero now. So yes, so I know, I can see that graph. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఆకాష్, నిన్ను చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఒక రకంగా. బికాజ్ ఐ హ్యావ్ నోన్ యూ యాజ్ అ కిడ్. అంటే నువ్వు చిన్న పిల్లడు, యు ఆర్ హార్డ్లీ 10 years or 11 years old since when I've known you. అప్పటి నుంచి కూడా ఐ కెన్ సీ దట్ స్పార్క్ ఇన్ యువర్ ఐస్, దట్ నెవర్ డయింగ్ స్పార్క్, ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్. అండ్ యునో, చిరంజీవి గారు చాలా సందర్భాల్లో అనేవారు అనమాట, ఏంటంటే ఒక ప్యాషన్, ఒక పిచ్ అంటూ లేకపోతే మనం ఏమి చేయలేము లైఫ్లో, వీ కెన్ నెవర్ గ్రో అని. సో నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ పిచ్చి అన్నది ఏ స్థాయిలో ఉంది? అంటే లైక్ యునో, ఇఫ్ నాట్ దిస్ వాట్ అన్న స్థాయిలో ఉందా, లేకపోతే ఓన్లీ దిస్ నథింగ్ ఎల్స్ అన్న స్థాయిలో ఉందా? అది వాట్ ఫ్రీక్వెన్సీ? See, I mean, frequency అయితే I can only say it's do or die. ఆ ఫ్రీక్వెన్సీలో ఉంది. సో I have to do this. There's no plan B for me. No plan B. No plan B. I cannot, because ఎందుకంటే నేను రొమాంటిక్ ఆడియో లాంచ్లో చెప్పాను నేను ఒక మాట, ఒక బ్యాక్గ్రౌండ్ లేనోడు ఇండస్ట్రీకి వచ్చి, see in this industry అంటే fate also matters a lot. తలరాత అనేది కూడా ఇంపార్టెంట్. నీ హార్డ్ వర్క్తో పాటు నీ లక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనోడు ఇండస్ట్రీకి వచ్చి తన ఫేట్ బాగుండకపోతే, తను ఫెయిల్ అయిపోతే తనకు సింపతి ఉంటుంది, అరే పాపం కష్టపడ్డాడే, ఎవరు తోడలేడే పాపం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫెయిల్ అయిపోయాడే పాపం అంటారు. కానీ అదే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఆ ఇండస్ట్రీకి వచ్చి ఆడి ఫేట్ బాగోకపోయి ఆడి కానీ ఫెయిల్ అయితే బయట మనిషిలో కూడా చూడు. సో do or die. But it is a double-edged sword. Exactly. Fate, I mean, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి సినిమాలు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి హిట్ కొట్టినా కూడా క్రెడిట్ అంతా తండ్రిలో తాతలో కొట్టేస్తారు. ఒకవేళ ఫెయిల్ అవుతే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. రెండు, ఇట్ ఈస్ బోత్ వేస్. ఇట్ ఈస్ ద సేమ్ యాక్చువల్లీ. సేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే, టు బి ఆనెస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ టాలెంటెడ్, బ్యాక్గ్రౌండ్ తో ఎన్నిట్లు కొట్టగలవు, ఎన్ని సినిమాలు చేయగలవు, మహా అయితే 2-3 అంతే. యూనో, ఆడియన్స్ ఆర్ వెరీ క్లెవర్ అండి, దే నో. లైక్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుంది ఆకాష్. ఒక నెపో కిడ్ అన్నోడు
నేను ఒకటే చెప్తా, ఒక నెపో కిడ్ అన్నాడు ఆడు మహా అయితే లాంచ్ అవుతాడు, ఆడు సక్సెస్ఫుల్ అవ్వలేడు. ఆడిలో టాలెంట్ ఉంటే ఆడు సక్సెస్ఫుల్ అవుతాడు. సో దట్స్ మై టేక్. ఆకాష్ మొదటి 2 సినిమాలు నాన్నగారి డైరెక్షన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ఆయన పర్యవేక్షణ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఆయన కనుసన్నల్లో జరిగింది. చోర్ బజార్కి విషయానికి వస్తే నాకు తెలిసింది ఏంటంటే కనీసం ఆయనకి స్టోరీ లైన్ కూడా తెలియదని విన్నా నేను. హీ డజంట్ ఈవెన్ నో వాట్ ఈస్ గోయింగ్ త్రూ. డైరెక్టర్ జీవన్ రెడ్డి అని ఆయన ఒక సినిమా తీస్తున్నాడు, అందులో ఆకాష్ చేస్తున్నాడు అన్న విషయం తప్ప బియాండ్ దట్ హీ డజంట్ నో. సో నౌ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ ఫిలిం? అండ్ నాన్నగారికి ఎలా అనిపిస్తుంది అంటావు ఈ సినిమా చూశాక? నీకేమనిపిస్తుంది వెన్ యూ యాక్చువల్లీ వర్ డూయింగ్ దిస్ ఫిలిం? టు బి ఆనెస్ట్, ఈ సినిమా కన్నా ముందు నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నాకు డాడీకి జరిగిన ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ లాక్డౌన్లో ఉన్నాను నేను. డాడీ వాజ్ ఇన్ ముంబై. ఆయన స్టక్ అయిపోయారు, నేను స్టక్ అయిపోయాను. సో హీ కాల్డ్ మీ వన్స్ అండ్ హీ టోల్డ్ మీ దట్ అరే నెక్స్ట్ మంత్ చేసేద్దాం సినిమా అని చెప్పాను. నేను ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి, నాకు లైఫ్లో అప్పటిదాకా నేను నాన్న ఇప్పుడు నో చెప్పలేదు. నేను లైఫ్లో ఫస్ట్ టైం మా నాన్నకి నాన్న వద్దునా అనేసాను. డాడీ అదేంట్రా అని చెప్పి అన్నాడు. వద్దు నాన్న, బయట ఇది బాగా ఎక్కువైపోయింది, పూరి కొడుకు అని. అది పోవట్లేదు నాన్న. నేను నీ సినిమాలో నేను ఎంత పేరు సంపాదించుకున్నా, నేను ఎంత బాగా చేసినా సరే అది పోవట్లేదు. నేను అది పోగొట్టుకుని నీ దగ్గరికి వస్తున్నాను, అప్పుడు సినిమా చేద్దాం అని చెప్పాను. సో డాడ్ వాజ్ లైక్ అవునా, ఓకే అని చెప్పి ఫోన్ పెట్టారు. అఫ్కోర్స్ ఆయన ఫ్రెండ్గా ఒక కొంచెం బాధపడి ఉంటారు. బట్ అలా అనుకున్నాను. అప్పుడు నా చేతిలో ఒక సినిమా లేదు. ఐ డోంట్ నో, నాకు అది ఒక ప్రాపర్ ఆఫర్. అది డాడ్ డైరెక్షన్లో, డాడీ కదా నాతో సినిమా చేస్తున్నారు, సార్ పర్ఫెక్ట్ ఆఫర్ నాకు. అది నేను వదిలేసుకున్నాను. నా చేతిలో వేరే సినిమా లేదు. ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు యూనివర్స్. చూద్దాం ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు జీవన్ రెడ్డి గారు చోర్ బజార్ ఇంకా తీసుకుని నా దగ్గరికి వచ్చారు. సో వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ నేను ఇంకా నా ఇన్స్టింక్ట్స్లో వెళ్ళిపోయాను. నాకు యాజ్ అన్ ఆడియన్గా ఈ కథ విన్నా, యాజ్ అన్ ఆడియన్గా నాకు ఇది నచ్చింది. అండ్ ఐ బిలీవ్ జీవన్ రెడ్డి యాజ్ అ డైరెక్టర్. సో లెట్ మీ జస్ట్ గో, లెట్స్ జస్ట్ సీ అని చెప్పి వెళ్ళిపోయాను. అండ్ నాకు ఆ మూమెంట్లో అంటే చాలామంది అన్నారు, అరే పిక్చర్ నీకు మీ నాన్న ఆఫర్ చేస్తే నువ్వు కాదన్నా ఏంటి, ఎందుకు ఇలాంటి టైంలో నీకు పెద్ద హిట్ పడాలి కదా అని చెప్పి అన్నారు. ఆ మూమెంట్లో నాకు ఉందండి, ఎస్ ఐ నీడ్ అ వెరీ బిగ్ హిట్ నౌ. కానీ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ జస్ట్ థింకింగ్ లైక్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఫెయిల్ అవ్వచ్చు కూడా, పర్లేదు, ఇట్స్ ఓకే. బట్ ఐ నీడ్ టు నో, అంటే ఇప్పుడు మా నాన్న సపోర్ట్ లేకపోతే నేనేంటి, ఒకవేళ మా నాన్న సపోర్ట్తోనే నేను సక్సెస్ఫుల్ అవుతానా, లేదు. ఐ నీడ్ టు డూ, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ ఫెయిల్, బట్ ఏదో వే నేను క్రియేట్ చేసుకోవాలి. సో అది అనిపించింది, ఆ గట్ ఫీలింగ్తో వచ్చాను. అండ్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ చోర్ బజార్. సో యా, ఐ నో, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అయితే ఆకాష్, ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకు అంటే ఒక ఎడ్జ్ అయితే ఉంది, ఏంటి, యువర్ అప్రోచ్ టు అదర్ డైరెక్టర్స్. అంటే ఇట్ ఈస్ ఈజీ. ఇప్పుడు యూ కెన్ ట్యాప్ ద డోర్ ఎట్ రాజమౌళి గారి అండ్ యూ కెన్ ట్యాప్ ద డోర్ ఆఫ్ వివి వినాయక్ ఆర్ త్రివిక్రమ్ గారు, ఎవరైనా సరే. యూ కెన్ జస్ట్ సే, అట్లీస్ట్ యూ కెన్ సే ఐ వాంట్ టు గివ్ అన్ ఆడిషన్. అంటే నాకు ఆఫర్ ఇవ్వండి, లేకపోతే నాతో ఒక సినిమా చేయండి ప్లీజ్ అని అడగక్కర్లేదు. యూ కెన్ ఆల్సో టెల్ ఐ వాంట్ టు గివ్ అన్ ఆడిషన్, ప్లీజ్ ట్రై అవుట్. అండ్ ఐ డోంట్ థింక్ నీకు ఆ మొహమాటం ఉందని నేను అనుకోను. అంటే నీకు ఆ భేషజాలు కూడా లేవు, నేను అడగటం ఏంటి, నాకే రావాలి కదా అన్న దట్ ప్రైడ్ ఆల్సో యూ డోంట్ క్యారీ. Then why? What stopped you from asking other directors? No, because I know my reality. And the thing is, the reason why I said no to Dad is also because ఇప్పుడు డాడీ ఒక స్టేజ్లో ఉన్నారు, ఆయన నాతో సినిమా చేయాలంటే ఆయన కొంచెం దిగి రావాలి. సో ఇప్పుడు ఆ స్టేజ్లోనే వినాయక్ గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో నేను వాళ్ళని అడగడం 2 నిమిషాల పని, కానీ బట్ ఐ నో దట్స్ నాట్ మై స్టేజ్ యట్. నాకు ఇంకా టైం ఉంది. నేను వాళ్ళని అడిగి నాతో సినిమా చేయండి సార్ అని అడిగే టైం ఇంకా చాలా ఉంది. ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మోర్. ఆ స్టేజ్ ఏదైనా వచ్చినప్పుడు నేను అప్పుడు ధైర్యంగా అడుగుతా. నాకు మార్కెట్ క్రియేట్ అవ్వాలి. నాకు ఇప్పుడు అంటే ఒక ప్రొడ్యూసర్ నన్ను నమ్మి డబ్బులు పెడతారు, ఒక డైరెక్టర్ నాకు సినిమా చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక 50 కోట్లు 100 కోట్లు చేసే డైరెక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు నాకు అంత మార్కెట్ లేదు, టు బి ఆనెస్ట్. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని అడగడం, వాళ్ళ మార్కెట్ని కొంచెం దింపి నాతో సినిమా చేయమన్నా, అండ్ దట్స్ నాట్ రైట్, టు బి ఆనెస్ట్. సో ఐ నీడ్ టు గెట్ టు అ స్టేజ్ వేర్ సార్ మన సినిమా చేద్దాం సార్ అంటే వాళ్ళు కూడా
డన్ ఆకాష్ అనే స్టేజ్లో నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి. సో దెన్ ఐల్ డెఫినెట్లీ ఆస్తాను. బట్ హౌ ఆకాష్ ఇంత బ్లేటెంట్ మెచ్యూరిటీ అట్ సచ్ యంగ్ ఏజ్, హౌ డిడ్ యూ గెట్ ఇట్? అంటే జనరల్గా రియాలిటీ విల్ స్ట్రైక్ వెన్, అంటే ఒక 10 ఫెయిల్యూర్లు చూసి 28-30 ఏళ్ళకి వస్తే కానీ మనకు నిజంగా ఆ నిజం అన్నది ఇట్లా కొట్టదు గట్టిగా. హౌ కమ్ యూర్ జస్ట్ సో యంగ్ అండ్ హౌ డు యూ నో సో మచ్? అంటే ప్రాబబ్లీ మేబీ ఐఎమ్ ఇన్ దిస్ బిజినెస్ సిన్స్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్. సో యా, చిన్నప్పుడు అంతా ఒక ఫెయిరీ టేల్ లా ఉంటుందండి. టు బి ఆనెస్ట్, చిన్నప్పుడు అంతా ఎలా ఉంటుందంటే, ఓకే మనం హీరో అయిపోతాం, హీరో అయిపోయిన వెంటనే పెద్ద హిట్ వచ్చేస్తుంది, అదే రాజమౌళి గారు వస్తారు, అదే వీనయ్ గారు వస్తారు. సో మనం ఇంత ఈ క్లౌడ్ లో ఉంటాం, టు బి ఆనెస్ట్. కానీ ఒక ఏజ్ వచ్చాక అర్థం విషయం ఏంటంటే, లేదు, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆడియన్స్. వాళ్ళు నీ సినిమాకి టికెట్ కొని రావాలి. అది చాలా పెద్ద థింగ్ అండి బాబు. అంటే అది నాకంటే మహబూబా చూసాక కానీ, రొమాంటిక్ చూసాక కానీ అర్థం విషయం ఏంటంటే, థియేటర్కి ఆడియన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ఒకప్పుడు సినిమా ఉంటే వచ్చేవారు థియేటర్స్కి, కానీ ఇప్పుడు ఎంతో బాగుంటే కానీ రావట్లేదు. సో అవన్నీ అర్థం చేసుకున్నాను, తెలుసుకుంటున్నాను ఇవన్నీ. సో దాన్ని బట్టి నాకు వచ్చిన కొంచెమైనా అంటే ఇది రియాలిటీ. సో కానీ ఓకే ఫైన్, బట్ దీనివల్ల మనం డిప్రెస్ అవ్వకూడదు, మనం కష్టపడాలి, నీట్కూడదు నెక్స్ట్ టైం, దాని గురించి ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటాం. సో నాన్నగారి ప్రొఫెషనల్ లైఫ్, ఆయన కెరియర్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించిందని లైఫ్లో. అంటే ఆయన ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్, ఆయన స్ట్రగుల్స్, ఆయన ఛాలెంజెస్, అంటే అంత స్కేల్కి ఎదిగి ధడాలు మన కింద పడ్డారు ఆయన. రెండు చూసారు ఆయన, పీక్స్ ఆఫ్ ద పీక్స్, లోయెస్ట్ ఆఫ్ ద లోస్. సో నాన్నగారిని అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయటం కూడా, డిడ్ ఇట్ టీచ్ యూ ఎనీథింగ్ అబౌట్ డెఫినెట్లీ లైఫ్ అండ్ కెరియర్? యా లాట్. అంటే నేను డాడీలో 2 అబ్జర్వ్ చేశానండి. నాకు మా డాడీలో నచ్చినవి, నాకు నచ్చింది ఒకటి, నచ్చింది ఒకటి ఉంది. నాకు నచ్చింది ఏంటంటే, మా నాన్నలో ధైర్యం ఎక్కువ, ఫియర్లెస్. నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అదే ఫియర్లెస్నెస్. ఆయనకి ధైర్యం బాగా ఎక్కువ. సో ఆ ధైర్యం బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఈజీగా ఎవరినో నమ్మేయడం, దానివల్ల యూనో లైఫ్లో భయం అంటూ ఉండాలండి. భయం ఉంటేనే మనం జాగ్రత్తగా ఉంటాం, తప్పులు చేయం. బట్ ది థింగ్ ఈజ్, ఆయన మనుషుల్ని ఈజీగా నమ్మేస్తారు. అలా నమ్మడం వల్లే ఒక రాంగ్ ఫ్రెండ్ నమ్మారు, సో అన్నీ పోగొట్టేసుకున్నారు. సో అలా, కానీ అండ్ అగైన్ మళ్ళీ ఆయన బైక్ రావడం కారణం కూడా ఆయన ధైర్యమే. సో అలా అనమాట. సో దే 2 things about him that I learned a lot. Akash, another thing, kids of your age, ఇది ఒక వెరీ గ్లామరస్ ఫీల్డ్. సినిమా ఇండస్ట్రీ అంటేనే విపరీతమైన గ్లామర్, గ్లిటర్, కలర్, సో మచ్ ఆఫ్ యునో, అండ్ ఇక్కడే వల్నరబిలిటీస్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఫాల్ ప్రే టు లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ యువర్ ఏజ్ ఈస్ దట్. ఓకే, ఎంత నాన్నగారి గైడెన్స్ అది ఉన్నప్పటికీ, హౌ కమ్ దట్ ఎట్ యువర్ ఏజ్ యు ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్? అంటే ఒక డబ్బు కానీ, ఒక అట్రాక్షన్స్ కానీ, ఒక యునో ఫాలింగ్ ప్రే టు ఎనీథింగ్, వెదర్ ఇట్ కుడ్ బి డ్రగ్స్, ఇట్ కుడ్ బి గర్ల్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అన్నిటికీ దూరంగా పెట్టగలిగే ఆ స్థిత ప్రజ్ఞత అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డిడ్ యూ, ఐ థింక్ ఇట్స్ మై మామ్. వేర్ డిడ్ యు గెట్ దట్? మై మామ్. మా మమ్మీకి క్రెడిట్. ఏం చెప్తుంది తను? అంటే టు బి ఆనెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానంటే నేను, ఒకసారి మా నాన్న ఎప్పుడు చూస్తూ ఉంటా సిగరెట్ కాల్చడం, అండ్ మా నాన్నతో ఒక సిగరెట్ పెట్టి అలా పడిపోయి ఉంటాయి. శివమణి సినిమాలో నాగార్జున గారు ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా సిగరెట్ అలా తీసి ఇలా పెడతారు. సో నేను ఫస్ట్ గ్రేడ్ అనుకుంటా, అది తీసుకొని అమ్మా శివమణి అని చెప్పి ఇలా అన్నా. అసలు మా అమ్మ బెల్ట్ తీసుకుని కొట్టిందండి ఆ రోజు. చిన్నప్పుడు ఎలా కొట్టిందంటే, నన్ను సిగరెట్ మందు అంటే అదొక పెద్ద పాపం, మళ్ళీ ముట్టుకుంటావా అంటే నేను అన్నం పెట్టి ముట్టుకోను గట్టి గట్టిగా వచ్చా. సో అలా ఒక భయంతో పెరిగా ఆ టైంలో. సో వెన్ ఐ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 years old, ఏమైందంటే ఒకసారి నా ఫ్రెండ్స్ అందరూ దే యూజ్డ్ టు స్మోక్, దే యూజ్డ్ టు డ్రింక్. ఒకసారి 11 o'clockకి డిన్నర్ అయిపోయింది, ఇంటికి వచ్చా. మా మమ్మీ ఒక టైంలో ఎంత భయపడిపోయిందంటే, షీ కేమ్ టు ద డోర్, హాయ్ రా బాగున్నావు అని చెప్పి హగ్ చేసుకుని, షీ వాజ్ స్మెల్లింగ్, సిగరెట్ స్మెల్ ఏమైనా వస్తుందా అని. సో డౌట్, ఈ ఫ్రెండ్స్ అందరితో తిరుగుతాడు, ఏమో తాగేసి వచ్చాడేమో అని చెప్పి. నాకు అప్పుడు అర్థమైంది కొంచెం భయపడుతుంది మా అమ్మ అని. సో ద నెక్స్ట్ డే వాజ్ మదర్స్ డే.
సో అరే నా గిఫ్ట్ ఏంటి అని చెప్పి అడిగింది. నీకు ఏం కావాలని చెప్పి చేపట్టుకుని పూజ గదిలోకి తీసుకెళ్ళింది. అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, చేతిలో పెట్టుకుంది మా అమ్మ. నాకు ఇప్పుడు ప్రామిస్ చేయి, జీవితంలో మందు సిగరెట్ ఇలా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు దాని జోలికి వెళ్ళకూడదని చెప్పింది. నేను వెంటనే ఇలా పెట్టి, నీ మీద ఒట్టు, నేను లైఫ్లో ఏది ముట్టుకోను అని చెప్పి పెట్టి చూపిస్తాను. సో నాకు టు బి ఆనెస్ట్ చిన్నప్పటి నుంచి లక్కీగా నాకు ఆ క్రేవింగ్స్ రాలే. అదేందో ట్రై చేద్దాం అంటే, అండ్ ఇట్స్ నథింగ్ రాంగ్ టు బి ఆనెస్ట్. మెనీ పీపుల్ డ్రింక్ అండ్ స్మోక్. మై ఫాదర్ డ్రింక్స్, ఇట్స్ నథింగ్ రాంగ్. నేను తాగే వాళ్ళు తప్పని చెప్పట్లేదు. నాకు లక్కీగా ఆ క్రేవింగ్స్ రాలే. ఆ క్రేవింగ్స్ రాబోయేసరికి అండ్ మమ్మీ కూడా ప్రామిస్ చేస్తా, ఇంకా ఐఎమ్ లాక్డ్ ఫర్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఐఎమ్ కంప్లీట్లీ టీటోటల్. బట్ బయట ఇది ఎవరికి చెప్తేనేమో ఎవరు నమ్మరు. అసలు కొంతమంది ఏమో ఒప్పించడానికే ఎక్కువైపోతుంది. పూరి గారు అబ్బాయి నువ్వు తాగకపోతే ఎలాగా అని చెప్పి, నువ్వు తాగే నాకు తెలుసు నువ్వు తాగుతావు అని అసలు నమ్మరు, ఎవరు నమ్మరు. సో అంటే ఉంటది కదా నెపో కిడ్ అంటే డ్రగ్స్ లో మునిగి తేలుతూ ఫుల్ పొద్దున్న లేసి వెంటనే తాగుతూ ఇలాగే ఉంటుంది తప్ప. బట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అన్నారు కదా, ఇట్స్ సో ఈజీ టు గో. అండ్ ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. సమ్ సెలబ్రిటీస్ సన్, హీ వాజ్ డ్రింకింగ్ సమ్వేర్ అండ్ ఎవరో వచ్చి మా అమ్మతో చెప్తున్నారు, చూడండి చిన్నపిల్లోడు పాడైపోయాడు, తాగుతున్నారు. ఈ లేడీస్ మాట్లాడుకుంటారు కదా, పాడైపోయారు తాగుతున్నారు, అసలు ఏంటిది పక్కన అలా ఉంటుందండి, అయినా సినిమా వాళ్ళు నమ్మలేమని చెప్పాను. నాకు ఒక సెకండ్ అది ఎలా ఏ రేంజ్లో హిట్ అయిందంటే, ఎందుకు సినిమా వాళ్ళని ఎందుకు ఇలా అంటున్నారు అంటే, బయట వాళ్ళు కూడా తాగుతున్నారు కదా, అంటే సినిమా వాళ్ళు తాగితే అంటే ఇంకా సినిమా వాళ్ళదే బ్యాడ్ పైపోగా వేరే వాళ్ళది కాదా అనిపించింది నాకు. సో నాకు అది బాగా హిట్ అయిపోయి, ఓకే మా నాన్న పూరి జగన్నాథ్, ఇప్పుడు నేను ఏ తప్పు చేసినా పూరి జగన్నాథ్ కొడుకులే చేశాడు, సరిగ్గా పెంచడం అది సినిమా వాళ్ళకి అంటారు, నేను ఈ జోలికి వెళ్ళకూడదని చెప్పి అప్పుడు నాకు ఎందుకో చాలా గట్టిగా హిట్ అయిపోయింది. సో అది ఒక భయం అండి, టు బి ఆనెస్ట్. ఆ భయం వల్లే నేను ఇక్కడికి వచ్చా, ఇలా వచ్చా, ఈ ట్రాక్ లోకి వచ్చా. బట్ ఆకాష్, ఆల్ సెడ్ అండ్ డన్, భయం ఓకే, బట్ ఏమైపోతుందంటే ఒక పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది వెన్ యువర్ అరౌండ్ యువర్ పీపుల్. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు పక్కవాడు ఏం చేస్తే మనకు చేయాలనిపిస్తుంది. సో వాడు లాలీపాప్ కొనుక్కుంటే మనం కూడా అందరం లాలీపాప్ కొనుక్కోవాలి, వాడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటే దిస్ ఇస్ పియర్ ప్రెషర్, అరే నువ్వు ఐస్ క్రీమ్ తినవారా, వేస్ట్ నువ్వు అని అంటారు. సో దిస్ వెరీ వెరీ ఎవిడెంట్. అండ్ నేను అన్నట్టు ఇది పబ్లిక్ స్పేస్, మీరు ఉన్నది, మీరు గ్లేర్లో ఉంటారు. సో మీరు ఏంటంటే మీరు మంచి చేస్తే దాన్ని మంచి తీసుకుంటారు ప్రజలు, మీరు చెడు చేస్తే వెంటనే అనేస్తారు ఒక మాట. ఇట్ ఇస్ వెరీ సింపుల్. సో అందుకని అంటున్నాను, అంటే ఇంత పియర్ ప్రెషర్ ని కూడా తట్టుకోవడం అన్నది, వాజ్ ఇట్ ఈజీ ఫర్ యూ? అంటే లక్కీగా ఏంటంటే యూ అవాయిడ్ పార్టీస్, యూ అవాయిడ్ ఫ్రెండ్స్, వాట్ డు యూ డూ? నో, ఐ హావ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరితో ఎలా ఉంటుందంటే, నాకు నేను ఎక్కువ సినిమాలకి వెళ్తా, ఇంట్లో కలుస్తాం, సినిమాలు చూస్తాం, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, వి గో టు గుడ్ రెస్టారెంట్స్, వి ఈట్. మై ఫ్రెండ్స్ డ్రింక్. అప్పుడప్పుడు కొత్తలో వాళ్ళని అడిగారు, బట్ నేను నో అని చాలా స్ట్రిక్ట్గా చాలా క్లారిటీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంకా నన్ను అడగరు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ డ్రింక్ అని చెప్పి చాలా మంది వస్తుంటారు, సరే ఐ డోంట్ డ్రింక్ ఫ్రాంక్గా చెప్పేసి జెన్యున్గా చెప్పేస్తే మనం ఫోర్స్ కూడా చేయరు. మనలో ఉంటుంది ఏదైనా సరే. అంటే ఇట్స్ ఈజీ టు బ్లేమ్ ఆన్ అదర్స్ సేయింగ్ హీ ఫోర్స్డ్ మీ, సో తాగేసానని చెప్పి అనొచ్చు, అదేం లేదు, మనలో ఉంటుంది. సే నో ప్రాపర్లీ సో దే కెన్ అండర్స్టాండ్. ఓకే ఆకాష్, జనరల్ గా ఏంటి అంటే, ఇప్పుడు పూరి గారి సినిమాల్లో హీరోలు ఎట్లుంటారు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ హీరోయిజం ఉంటుంది, ఒక కేర్లెస్నెస్, ఒక ఫియర్లెస్నెస్, ఒక యాటిట్యూడ్, ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఈవెన్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ హీరోయిక్ క్యారెక్టర్స్, బికాస్ ఐ లైక్ ద వే యూ ఆల్వేస్ టాక్, నాకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టము, దట్ బిగ్గర్ దెన్ లైఫ్ ఇమేజ్, ఐ లైక్ సచ్ క్యారెక్టర్స్ అని ఎన్నో సార్లు ఐ హర్డ్ యూ టెలింగ్ దట్. యాక్షన్ హీరోయిజంతో పాటు యూ హ్యావ్ ప్యారలల్ గా రొమాన్స్ ఆల్సో, బికాస్ పురి గారి సినిమాల్లో అంతే వైల్డ్ గా రొమాన్స్ కూడా ఉంటుంది. సో హౌ డు యూ మేనేజ్, అండ్ ఎస్పెషలీ రొమాంటిక్ సినిమా అప్పుడు ఐ హర్డ్ దట్ యు వర్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ సమ్ సీన్స్. మరి వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? ఐ వాస్ టూ షై. అంటే టు బి ఆనెస్ట్, నేను డాడీని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, నాన్న ప్లీజ్ తగ్గించేద్దాం నాన్న అని చెప్పి, అంటేనేమో అరే లేదురా ఈ స్క్రిప్ట్కి అవసరం అని చెప్పి అన్నారు. నేను మేము వల్ల ఫోర్స్ చేశానా లేదు, మరి దీనికి ఎందుకు ఫోర్స్ చేయమని ఒక రీజన్ ఉంటుంది చేసే చెప్పాను. సో యా, ఇట్ వాస్ రియలీ టఫ్ ఫర్ మీ రొమాంటిక్ సీన్స్ అంటే. బట్ యాక్షన్ ఇస్ సంథింగ్ ఐ లవ్. నెక్స్ట్ డే ఫైట్ అంటే నేను
అసలు అడ్రినలిన్ రష్. అసలు మామూలు రష్ కాదు. ఓకే. ఐ బి వెయిటింగ్ సెట్కి ఎప్పుడు వెళ్దాం, ఎలా కొట్టేద్దాం అని. అండ్ నా ఫైట్స్ కూడా టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ టైం కూడా తీసుకున్నాను. 1-2 takes టప్పని అయిపోద్ది. నాకు అంత ఇష్టం ఫైట్స్. అండ్ జీవన్ రెడ్డి గారు ఈ సినిమాలో ఆయన అసలు ఆకాష్ ఏంటి ఆకాష్ ఫైట్లు కొట్టేస్తావు నువ్వు, ఆ టైమింగ్ ఏంటి, అంత ఫ్రీగా కొడుతున్నావు ఏంటి అని చెప్పి అంటున్నారు. సో నాకు అది బాగా ఇన్బిల్ట్, అంటే చిన్నప్పటి నుంచి దాన్ని బాగా ఓన్ చేసుకున్నా ఫైట్స్ ని, యాక్షన్ సీక్వెన్సెస్ ని. ఒక రాడ్ పట్టుకుంటే ఎలా నిల్చోవాలి. నాకు ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఏదైనా సడన్ గా రాడ్ ఇచ్చింది అనుకోండి, పొజిషన్స్ మారిపోతాయి నాకు ఇలా ఎందుకు అర్థం కాదు. సో అది అలా ఇంజెక్ట్ అయిపోయింది బాడీలోకి అంతే. సో చోర్ బజార్ ఈజ్ అబౌట్ వాట్? ఈజ్ ఇట్ అ కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ సెమీ యాక్షన్ ఆర్ ఇందులో? ఎందుకంటే జీవన్ రెడ్డి గారు నాకు తెలిసైతే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ స్టోరీస్. అంటే ఆయన సినిమాలో కథ ఉంటుంది, గట్టిగా ఉంటుంది కథ. తీసిన 2 సినిమాలైనా ఒక రకమైన ఒక రివల్యూషనరీ యాటిట్యూడ్ ఆ హీరోలో, ఒక కైండ్ ఆఫ్ యునో ఒక డెమినీర్ ఉంటుంది. సో చోర్ బజార్లో కూడా అలాగే ఉంటుందా? వాట్ ఈస్ చోర్ బజార్ ఆల్ అబౌట్? చోర్ బజార్ జీవన్ రెడ్డి గారు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, అగేన్స్ నేను దళం అండ్ జార్జ్ రెడ్డి ఈ 2 ఒక విప్లవం సంబంధించిన సినిమాలు ఇవి, వీడి గురించి తీసిన సినిమా. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నాను, సో దాన్ని నువ్వు కావాలని చెప్పాను. ఓకే. సో నేను సరే ఏంటి ఈయన కమర్షియల్ సినిమా చేయడం ఏంటి సరే అని చెప్పి నేను వెంటనే స్టార్ట్ చేశాను. అండ్ హీ గివ్ మీ లైక్ 5-hour నరేషన్. 5 hours? ఒక 2.5 hours సినిమాకి? 2.5 hours సినిమా అంటే నచ్చని స్క్రిప్ట్ ఒక అరగంటకే మన నిద్ర వచ్చేస్తుంది టు బి ఆనెస్ట్. ఆ 5 hours లో నాకు ఒక్క సెకండ్ కూడా నేను అట్లీస్ట్ వేరే దాని గురించి థింక్ చేయడం కానీ నిద్ర రావడం కానీ ఏది జరగలేదు. I was so into the film, and I was just glued to my seat. So when he was narrating the whole film, so I nizanga thanks cheppali. He has created a beautiful world called Chor Bazaar, and Charminar our night life kani, a beautiful life, a different world. And to be honest, okay. Mana Hyderabad ante nee nizanga Charminar వైపు వెళ్తే ఈవినింగ్ అయితే అది ఒక వేరే వరల్డ్. సో ఆ వరల్డ్ అంతా బాగా చూపించారు. అందులో ఒక బచ్చన్ సాబ్ అని క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. సో అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ మధ్య జరిగే కష్టాలు కానీ, అన్నిటి గురించి ఒక కథ రాసుకున్నారు. అందులో ఒక యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్నీ. సో ఇట్స్ కంప్లీట్ ఫిల్మ్. అయితే చార్మినార్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, చార్మినార్ లో ఎవ్రీ ఫ్రైడేనో సాటర్డేనో సరిగ్గా తెలియదు, జుమ్మేకి రాత్ అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అన్ని ఇట్లా పెట్టేస్తుంటారు, అన్ని కొనేసుకుంటుంటారు. అప్పుడు ఆ టైంలో చాలా దొంగతనాలు జరుగుతాయి ఇలానే విన్నాం మేము. సో ఇస్ ఇట్ సంథింగ్ లింక్ టు దట్? టు బి ఆనెస్ట్, ఓకే, దొంగతనాలు ఉంటాయి. అంటే వీళ్ళు దొంగతనాలు మేము ఎందుకు చేస్తాం అండ్ మేము చేయడం వల్ల ఇంకోళ్ళకి లాస్ కూడా ఉండదు. ఓకే. ఇస్ ఇట్ రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్? రాబిన్ హుడ్ కాదు. రాబిన్ హుడ్ కాదు. కానీ అంటే బచ్చన్ సాబ్ ఇస్ నాట్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ ఫిల్మ్. దేర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా లింక్స్ ఉన్నాయి. సో బట్ ఆ వరల్డ్ ని మాత్రం ఆయన చాలా బాగా రాసుకున్నారు. అండ్ మీరు ఇంకా సినిమా చూడాలి. like I really want you to see the film. You don't want to tell me anything? కొంచెం కూడా టీజర్ కూడా రిలీజ్ చేయవా ఏంటి? అంటే సరే నాకు చెప్పాలనిపిస్తుంది, ఒక డైలాగ్ ఉంది చెప్పాలనిపిస్తుంది, మరి చెప్పకూడదు. పర్లేదు చెప్పొచ్చు, జీవన్ రెడ్డి గారికి మేము చెప్తాం. ఇప్పుడు ఒక బడా సెట్ బెంజ్ గారు పార్క్ చేసి పోతాడు, మేము ఆ కార్ ఎత్తుకురాం, దాని స్టెప్ని ఎత్తుకొస్తాం. దానివల్ల ఆయన పోయేది ఏముంది? కానీ వాళ్ళు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇంకో బండి నడుస్తుంది. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక అమ్మ పాల డబ్బా కొనాలి, అది పడేస్తుంది. మేము దాన్ని తీసుకొచ్చి 100 రూపాయల పాల డబ్బాని 10 రూపాయలుగా అమ్ముతాం. సో ఇక్కడ ఇంకోళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అలా చాలా ఉంటాయి. ఇంకా సినిమా చూస్తే అర్థం. కానీ ఆకాష్, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి అర్చన గారు యాక్ట్ చేయటం. షీ సచ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్. అసలు నిరీక్షణ సినిమా ఇంకా ఇట్స్ సో ఫ్రెష్ ఇన్ మై ఐజ్. అసలు ఆమెను ఎట్లా ఒప్పించారు, ఎలా? షీ నెవర్ వాంటెడ్ టు అగైన్ వర్క్ ఇన్ ఫిల్మ్స్. ఐ డోంట్ నో జీవన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ మొత్తానికి. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ అర్చన గారు? అర్చన గారితో పనిచేయడం అనేది ఇట్ వాజ్ అమేజింగ్ అండి.
మేము ఎవరో ఆవిడ చేస్తారో ఆవిడ ఒప్పుకుంటారు అనుకోలేం. సో వి జస్ట్ అంటే ట్రై చేద్దాం సార్, ఆవిడ ఓకే అంటే హ్యాపీ, లేకపోతే ఇంకేం చేస్తాం అని చెప్పి అనుకున్నాం. యూఆర్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఎవరు ఆవిడ నో అంటే ఏంటి, బట్ సడన్ గా ఆవిడ ఓకే అనేసారు. అండ్ జీవన్ గారు ఒప్పించారు, ఆయన కథ ఇలా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి అన్నారు. బట్ లివింగ్ ఆల్ దిస్ సైడ్, నాకు మా అమ్మ చెప్పింది, షీ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అర్చన గారు, నిరీక్షణ సినిమా. అండ్ అర్చన గారి స్కిన్ టోన్ మా మమ్మీ స్కిన్ టోన్ ఒకేలా ఉంటుంది. No, she looks like her actually. Even features కూడా బాగా మ్యాచ్ అవుతాయి లావణ్య గారు ఎగ్జాక్ట్ గా. సో మా అమ్మ నాకు చిన్నప్పుడు ఎప్పుడో అరే నేను ఆవిడలాగా ఉంటాను చూడని చెప్పి అనింది. అవునమ్మా అన్న. నాకు మైండ్ పోయిన విషయం ఏంటంటే, వెన్ ఐ మెట్ అర్చన గారు ఆన్ ద ఫస్ట్ డే, నేను మీ అమ్మలాగే ఉంటుంది తెలుసా అని చెప్పి అన్నారు ఆవిడ. నేను షాక్ అసలు. అదే మా మమ్మీ కూడా ఇలాగే అనుకుంటారంటే, లేదు మీ అమ్మ ఇంటర్వ్యూస్ చూసాను నేను ఆవిడ ఒకేలా ఉంటుందని చెప్పి ఆవిడ అంటాం. దట్ వాజ్ యాక్చువల్లీ షాక్ లా అనిపించింది. సో అండ్ నేను మొన్నే అలీతో సరదాగా దాంట్లో చెప్పా, అలీ గారితో, డాడ్ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. గోడ ఎక్కి తొంగి చూస్తుంటే సెక్యూరిటీ లాఠీతో కొట్టారండి, ఆవిడ స్టూడియో డబ్బింగ్ వెళ్తున్నారు. సో ఐ టోల్డ్ మ్యామ్ ఇలాగా డాడ్ మీకు పెద్ద ఫ్యాన్ మ్యామ్ అలా కొట్టారంటే, అవునా నిజం, అయ్యో ఐ డోంట్ నో దిస్ అని మ్యామ్ పాపం చెప్పారు. సో డాడ్ కేమ్ మెట్ మ్యామ్ ఆన్ సెట్. సో అండ్ ఫస్ట్ డే నుంచి అయితే ఇట్ వాజ్ అమేజింగ్ అండి. ఐ మీన్ మేము సరే అంటే ఆవిడకున్న స్టేచర్ కానీ అంటే ఒకటి ఆకాష్, ఆవిడది ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్ అంటాం కదా మనం. అంటే దే డోంట్ కేర్ అబౌట్ వేర్ ద కెమెరాస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు ఆ సీన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు దే జస్ట్ ఇన్వాల్వ్ అండ్ దే డూ ఇట్. సో వెన్ యు ఆర్ యాక్చువల్లీ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్, కరెక్ట్ గా కొన్ని ఉంటాయి కదా ఎమోషనల్ సీన్స్ కానీ కొన్ని పర్ఫార్మెన్స్ సీన్, హౌ వాజ్ ఇట్ యాక్చువల్లీ వెన్ యు ఆర్ టాకింగ్ టు బి యాక్చువల్లీ ఏంటంటే అండి, మ్యామ్ ఇస్ యాక్టర్ వేర్ షీ కెన్ యాక్చువల్లీ మోల్డ్. ప్రతి సినిమాకి మెథడ్ యాక్టర్ గా ఉండరు ఆవిడ, ఏ సినిమాకి ఎలా ఉండాలో ఆవిడకి తెలుసు. సో షీ నోస్ దట్. సో ఈ సినిమాకి ఎలా ఉండాలో ఆవిడ అలా ఉన్నారు. అండ్ దే వాజ్ నెవర్ టైం వేస్ట్. అంటే టు బి ఆనెస్ట్ అంటే ఆవిడకున్న స్టేచర్కి డైలాగ్ చదువుకొని కూర్చోవచ్చు, అలా అసిస్టెంట్లు గొడవ పడతారు, టేకర్ గానే వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆవిడ నా పక్కన కూర్చొని నాన్న ఇలా చేద్దామా అలా చేద్దామా, సో నువ్వు దీనికి నన్ను ఇలాను పోవే అని చెప్పి ఇలాను ఇలా కొంచెం బాగుంది అంటే ఆ రోజు నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అండ్ వీ స్టార్ట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. సో మదర్ కి సన్ కి తెలియకుండానే ఒక రకమైన కెమిస్ట్రీ ఏర్పడిపోయింది, విచ్ వాజ్ అన్ప్లాన్డ్ టు బి ఆనెస్ట్. డైరెక్టర్ వాజ్ ఆల్సో సేయింగ్, ఆకాష్ నేను ఇంత అనుకోలేదు, మీ ఇద్దరి ర్యాపో పెరిగిపోయింది అని చెప్పి ఆయన ఇంకో 2-3 సీన్లు రాశారు. సో అలా అయిపోయింది అనమాట. సో షీ ఈస్ దట్ యాక్టర్ వేర్ షీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ షీ మేక్స్ ఎవ్రీ వన్ యాక్ట్ విత్ హర్. అండ్ దట్స్ రియలీ అమేజింగ్ అండి. సూపర్. అయితే ఫస్ట్ టైం నేను ఈ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు 1 by 1 యువర్ రిలీజింగ్ సాంగ్స్ విచ్ విస్ సో అన్లైక్ యూ. అంటే ఆకాష్ ఏంటి ఇంత సటిల్ ఎక్స్ప్రెషన్స్, ఇంత సోబర్ గా. ఫస్ట్ 2 films ఆర్ సో లౌడ్, ఇంత సటిల్ గా, ఇంత వెరీ యూనో క్యూట్ గా, చాలా స్వీట్ గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ ఒకటి. అండ్ ద సీన్స్ ఆల్సో సో లైటర్ వెయిన్, ద మూమెంట్స్ ఆల్సో సో లైటర్ వెయిన్. So I didn't know that you could do this kind of a role. ఆ సాంగ్స్ లో కావచ్చు, ట్రైలర్ లో కావచ్చు. అఫ్ కోర్స్ ట్రైలర్ లో 1 or 2 యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బట్ నేను అనేది ఏంటంటే ద సటిల్నెస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ నాట్ సో లౌడ్. బట్ యూ నెవర్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కదా, మరి ఎలా చేస్తావు? No, అంటే టు బి ఆనెస్ట్ నాకు ఇట్స్ నథింగ్ ఐ డోంట్ లైక్, బట్ ఐ రియలీ వాంట్ టు డూ మంచి లవ్ స్టోరీస్ చేయాలని ఉంది నాకు. లైక్ ఐ బీన్ వెయిటింగ్. నాకు నా అదృష్టం తెలియదు కానీ కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చాయి నాకు మంచి. సో ఐ స్టార్ట్ డూయింగ్ దట్. బట్ ఇఫ్ దేర్ ఇస్ అ నైస్ లవ్ స్టోరీ, I'm ready. I'm ready and I want to show that side also. There are many sides actually. So నాకు loud characters వస్తున్నాయి కాబట్టి I'm performing loud. If there's a character like this, even quieter than this, I'm ready to do that. Wow. So but అలాంటి ఆఫర్ వస్తే మాత్రం I can prove myself. You want to? So I'm just waiting to show many sides of me. ఎందుకంటే ఆ జడ పాట అవ్వచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ సాంగ్ అవ్వచ్చు, ద స్లైట్ ఎక్స్ప్రెషన్స్ యువర్ గివింగ్ నో విత్ యువర్ ఫేస్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ నాట్ లౌడ్ ఎట్ ఆల్. అది చాలా బాగుంది ఆకాష్ యాక్చువల్లీ. అంటే ఇట్ ఈస్ గివింగ్ అ సెన్స్ ఆఫ్ టు గో అండ్ వాచ్ ద ఫిలిం. వెన్ యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్, అంటే ఈ సినిమా షూటింగ్ టైంలో వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వైల్ షూటింగ్ విచ్, అంటే అసలు ఎంత బాగా చేశాను ఈ సీన్ లో అని అనిపించింది ఏదన్నా? కెన్ యూ రిలేట్? యూ నీడ్ నాట్ టెల్ అబౌట్ ద సీన్, బట్
No, there is a scene in the film where I was very, ఆ రోజు కొంచెం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను. Of course, every action sequence I was doing very nice. నా మంచి ఫైట్ మాస్టర్ ఉండడం వల్ల యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయి. జీవన్ గారు కూడా మెచ్చుకున్నారు. సో కానీ ఒక సీన్ ఉందండి, దిస్ కోర్ట్ సీన్, 2-page dialogue. 2 pages dialogue. 2 pages dialogue. At a go. So we were having options where we can do cut by cut or one single shot. And నేను I need time to prepare sir అని చెప్పాను. I prepared. ఎలా చేద్దాం అంటే సార్ సింగిల్ టేక్ ట్రై చేద్దాం అన్న. సో సరే అయితే లాంగ్ షాట్ పెట్టేస్తాను అంటే జనాలు నువ్వు అందరిని పెట్టేస్తానని చెప్పాను. సో నేను బోన్లో ఉన్నాను రెడీగా. సార్ యాక్షన్ అన్నారు. ఐ స్టార్ట్ ద డైలాగ్. ఆల్మోస్ట్ 200 మంది పైనే ఉన్నారు సెట్లో, జూనియర్ ఆర్టిస్టులు కలిపి అందరు కలిపి. సో ఆయన యాక్షన్ అన్నారు. 1 టేక్లో ఓకే అయిపోయింది. 1 టేక్లో 2 pages డైలాగ్ ఓకే అయిపోయింది నాకు. అంటే ఆయన కట్ అయిన వెంటనే అంటే ఆ 200 మంది లేస్ క్లాప్స్ కొట్టారు. అంటే దట్ వాజ్ లైక్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఆల్మోస్ట్ ఏడ్చేసాను అప్పుడు. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ మై హోల్ లైఫ్. ఇప్పుడు దాకా నేను అంత కిక్ ఏ రోజు ఫీల్ అవ్వలేదు, ఆ రోజు ఫీల్ అయ్యాను నేను. సో ఆ రోజు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకున్నా, టు బి ఆనెస్ట్. సూపర్. షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పూరి గారు వచ్చారా? ఎనీ ఆఫ్ ద డేస్? వన్ డే వచ్చారు. ఆయన సెట్ లో లైక్ యూనో నేను మెయిన్ డాడీని రమ్మంది సెట్ చూడడానికి. మా ప్రొడ్యూసర్ గారు ఎంతో కష్టపడి పెద్ద సెట్ కట్టారు. సో జస్ట్ కమ్ అండ్ వాచ్ ద సెట్ అని చెప్పాను. సో ఆయన వచ్చి సెట్ చూసారు అండ్ ఐ వాస్ సో హ్యాపీ. బట్ యాక్షన్ సీన్ జరుగుతున్నప్పుడు చూడలే? నో, యాక్టింగ్ అప్పుడేం చూడలేదు? అప్పుడేం జరగలేదు, అంతేనా? సెట్ చూసారు అంతే. ఓకే. నాన్న సినిమా చూసారా లేదా? డాడీ ఇంకా సినిమా చూడలేదు. హి ఈస్ వాచింగ్ ఇన్ థియేటర్. థియేటర్లోనా? డైరెక్ట్? దట్స్ ఇట్. నువ్వు లైగర్ చూసావా లేదా? యా, లైగర్ చూసా. ఎలా ఉంది? మామూలు లేదు, అవునా? అద్రిపోత్ సినిమా. August 25th పూరి గారి మార్క్ సినిమా. యా, సో ఐ మీన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడని. ఓకే. సో ఐఎమ్ షూర్ ఈ సినిమాతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు. అండ్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఈజ్ న్యూ అవతార్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హస్ డన్ కంపేర్ టు లైగర్, దట్ ఈస్ నథింగ్ అనిపిస్తుంది. ఈ ఫిల్మ్లో యాజ్ అన్ యాక్టర్గా హీ హాస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్. ఆకాష్, ఎప్పుడైనా డూ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ యాక్టర్స్ రోల్? అంటే నాన్నగారు తీసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకుంటావా ఏదన్నా క్యారెక్టర్లో? డెఫినెట్గా. డూ యూ సీ, అంటే ఏ క్యారెక్టర్కి ఎక్కువ రిలేట్ అవుతూ ఉంటావు? అంటే నాకు అన్ని క్యారెక్టర్స్ అంటే ఇష్టం అండి, టు బి ఆనెస్ట్. కానీ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే నేనితే, ఒక అసిస్టెంట్ క్యారెక్టర్. నాకు అసలు ఎంత ఇష్టం అంటే అసలు నాకు ఎందుకు ఇది రాలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, పేరు వచ్చింది కానీ డబ్బులు పోయాయని. అవును, పేరు వచ్చింది డబ్బులు పోయింది. బట్ నాకు ఎందుకు ఆ సినిమా చాలా ఇష్టం. ఇట్స్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. నాకు ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం. ఒక సింపుల్ క్యారెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే, అండ్ ఐ రియలీ లవ్ దట్. సో దట్స్ మై ఫేవరెట్ రోల్. నాన్న ఇంత బిజీ డైరెక్టర్ అయ్యుండి కూడా ఎప్పుడు మీకు టైం దొరుకుతుంది యాక్చువల్గా మీరు ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవటానికి, డిస్కస్ చేసుకోవటానికి? అంటే ఆ క్వాలిటీ టైం అన్నది హౌ డు యూ యాక్చువల్లీ గెట్ ఫ్రమ్ యువర్ డాడ్? అంటే నాకు క్వాలిటీ టైం అనేది చాలా తక్కువ చిన్నప్పటి నుంచి, టు బి ఆనెస్ట్. నాకు మా సిస్టర్ కానీ we always wanted to spend a lot of time with dad, but unfortunately maku kudaraledu. But we know at the same point of time how busy he is and what kind of work he's doing. So alan time lo mom was with us, she was supporting us, she was taking care of us. So that was a little disturbing, but we know what he's doing. But eppudo okappudu koncham time dorikina kuda quickly what is it that you actually share with him? Talk to him. Em maadakuntavu oka 10 నిమిషాలు టైం దొరికిందనుకో. టు బి ఆనెస్ట్ చాలా ఉంటాయి డాడీతో మాట్లాడాలి. ముందు రోజు రాసి పెట్టుకుంటావా ఈ పాయింట్స్ ఇవన్నీ మాట్లాడాలి? అన్ని మర్చిపోతావు. ఆయన వెళ్ళిపోయిన అబ్బాయి అడగాలని అనిపిస్తుంది. మళ్ళీ ఫోన్ ఆడలేము, ఆయన్ని కలిసి అడగాలి. సో ఇట్ వాస్ లైక్, టు బి ఆనెస్ట్ మీరు అన్నట్టు కరెక్టే. ఆయన కలిసిన ఒక 10 minutes షేక్ అయిపోతుంటాయి ఇలా. అలా అవుతుంది. సో నాన్న మీద ఉన్నది రెస్పెక్టా, భయమా, ప్రేమ ఏంటి? అంటే అఫ్ కోర్స్ అన్ని ఉంటాయి, బట్ ఏది డామినేట్ చేస్తుంది ఎక్కువగా? రెస్పెక్ట్ అండ్ ఓవర్ లవ్ బాగా. నాకు టు బి ఆనెస్ట్.
సో బచ్చన్ సాబ్ అని పేరు పెట్టారు ఈ సినిమాలో క్యారెక్టర్ కి. నాన్నగారు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, నువ్వేమో రజనీకాంత్ ఫ్యాన్. సో జీవన్ రెడ్డి గారిని అడగలేదా బచ్చన్ సాబ్ తీసి రజనీకాంత్ పెట్టండి సార్, నాకు నేను రజనీకాంత్ ఫ్యాన్ కదా అని? లేదండి అంటే అది పెడితే అవ్వదండి టు బి ఆనెస్ట్. ఓకే, ఆయన బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ ని ఒక రీజన్ తో బాగా క్రియేట్ చేసుకున్నారు. సో వీ షుడ్ నాట్ స్పాయిల్ దట్. ఓకే, రజనీకాంత్ గారి ఫ్యాన్ గా నాకు చేయాలని ఉంది, అది కుదరాలి, అదేదో పెట్టేస్తే అవ్వదు. బట్ అఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ గారు అంటే డెఫినెట్లీ లవ్. సో అండ్ దీనికి ఒక రీజన్ ఉంటుంది. మా మదర్ బచ్చన్ సాబ్ ఫ్యాన్, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. ఓకే, ఈ సినిమాలో. ఓకే, సో కొడుక్కి బచ్చన్ సాబ్ అని పేరు పెట్టి టాటూ అయిపోతుంది. సో ఎవడాన్ని బజార్ లో పేరు పెట్టి పిలవకూడదు, అరే తురి అనకూడదు. సో అక్కడ ఓల్డ్ సిటీలో అయితే బచ్చన్ సాబ్ అంటే బచ్చన్ సాబే, ఆయన దేవుడు లాగా. సో ఈయన అందరూ బచ్చన్ సాబ్ అని పిలుస్తారు, అలా రెచ్చిపోతూ ఉంటాడు అలా. సో క్యారెక్టర్. బట్ యూ ప్లేడ్ కదా ఒకప్పుడు, చిన్నప్పుడైతే చేసావు కదా రజనీకాంత్ ఫ్యాన్ గా. ఆఫ్ కోర్స్, అది గ్రేట్ మెమరీ. ఒక లైఫ్ ఇట్లా ఫిల్మ్స్ లో జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఇటువంటి రోల్స్ వస్తున్నప్పుడు, చోర్ బజార్ గనక నిజంగా ఇఫ్ ఇట్ డస్ వెల్, వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ రైట్ నౌ? అంటే ఇంకొక 1 week లో సినిమా రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ డూ వెల్ బికాస్ ఫర్ 2 reasons. ఒకటి, జీవన్ రెడ్డి ఈస్ ద డైరెక్టర్ అండ్ హీఈస్ అ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన సినిమా మీద పూర్తి కంట్రోల్. సో జీవన్ రెడ్డి గారి డైరెక్షన్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈస్ 1. రెండోది, ఐ నో వాట్ ఫైర్ యూ హ్యావ్ ఇన్ యాక్టింగ్. సో ఐ థింక్ దీస్ 2 will work if it really works. So what is next? See, I mean, next ఒక సినిమా కమిట్ అయిపోయి ఉన్నాను నేను. బట్ ఐ డోంట్ నో సక్సెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నిజంగా. రొమాంటిక్ ఐ హావ్ సీన్ లిటిల్, బట్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది అది ఎలా ఉంటుందో నాకు ఇంకా తెలియదు. ఇంకా తెలీదా? ఇంకా తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇంకా. అది ఐఎమ్ నాట్ దట్ సాటిస్ఫైడ్ టు బి ఆనెస్ట్. ఓకే, ఐ నీడ్ టు ఫీల్ దట్. ఇది అవుద్దా అవ్వదా నాకు తెలియదు, బికాజ్ ఐ రియలీ డోంట్ నో. బట్ అయితే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఐ నీడ్ టు సేవ్ దిస్ విత్ మీ, అండ్ ఇంకా 2-3 hits ఇవ్వాలి, అదొక బాధ్యత. సో I don't know, I'm really excited. నాకు నిజంగా మీరు అడుగుతుంటే I'm really number. జనరల్ గా యాక్టింగ్ అన్నది నీ DNA లో ఉంది, అంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కాన్షియస్ గా ఇట్ ఈస్ ఇన్ యువర్ సిస్టమ్, రైట్? అయితే ఒక్కొక్క సినిమాకి యువర్ లెర్నింగ్ సంథింగ్ యూ సెడ్. ఇప్పుడు చోర్ బజార్కి వచ్చేసరికి వాట్ ఈస్ దట్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ యూ డిడ్? అంటే ఈ సినిమా వరకు వాట్ ఈస్ దట్ స్పెసిఫికల్లీ యూ లెర్న్డ్? ట్రైనింగ్ అవ్వచ్చు, వెదర్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ద వే యూ లుక్, whatever it is. Yes, definitely. అంటే ఈ సినిమాలో compared to all my films, I think I'm the fittest in Chor Bazaar. So Chor Bazaar I'm really fit more compared to all my previous films. So and yeah, fitness wise I made sure that this character should be very flexible and lean. So me fight చూస్తే అర్థం అవుతుంది. So and at the same point of time నేను as an actor గా definitely బాగా నేర్చుకున్నాను నేను how to improvise a scene. ఒక సీన్ నార్మల్గా వస్తే అది చదివి చెప్పడం కాదు, ఇంకేదైనా చేయొచ్చు. అండ్ దిస్ క్యారెక్టర్ అంటే నేను ఈ క్యారెక్టర్ కష్టపడినట్టుగా ఏ క్యారెక్టర్ కష్టపడలేదు. జీవన్ గారు ఎలాగంటే సమ్టైమ్స్ హీ జస్ట్ గివ్ యూ ద డైలాగ్, ఇంకే నువ్వు చేసే అని చెప్పి అంటాడు. సార్ నా బిహేవియర్ ఏంటి, నా మేనరిజం ఏంటి, ఇవన్నీ అడుగుతుంటే నువ్వు చేసే అంటాడు. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ అ లాట్. నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటాను నేను. అండ్ కొత్తగా ఏం చేయాలి, ఫ్రీగా అవ్వాలి నేను అని చెప్పి ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. సో నాకు రణ్వీర్ సింగ్ చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ హిమ్, దట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఐ ట్రై టు లాట్ ఆఫ్ అంటే సీ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. కొత్తగా ఏం చేయొచ్చు, అంత ఎనర్జీ కలగా. సో ఈ క్యారెక్టర్ కొంచెం ఎనర్జీ ఇద్దామా, మన ఏదైనా కొత్తగా యాడ్ చేద్దామా, సో ఇలా ఉంటుంది. సో లైక్ యూనో I learned a lot new things in this film. Yeah. అయితే ఇంతకు ముందు సినిమాల కింద నేను అన్నట్టు పూరి గారి పర్యవేక్షణ కావచ్చు, ఆయన ప్రొడక్షన్ కావచ్చు జరిగాయి. ఈ సినిమాకి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన ఇంక్లూజన్ లేదు, ఏ విధంగానూ ఆయన లేదు. సో ఇది ఇంకొక రకమైన ప్రెషర్ యాక్చువల్లీ, బికాస్ there are heavy stakes on your head. హెవీ అంటే నా మీనింగ్ నాట్ వెరీ హెవీ, బట్ నీ తల మీద కొంచెం డబ్బులు పెట్టారు. యా, సో ఇప్పుడు ఈ ప్రెషర్ ఆ ప్రెషర్ కి ఏంటి తేడా రెండిటికి? దట్స్ అ ఫిల్మ్ వేర్ మై ఫాదర్ ఇస్ పుట్టింగ్ మనీ ఆన్ మీ. సో ఆ మనీ పెట్టినప్పుడు కూడా మా నాన్న డబ్బు అది. సో అది నేను నన్ను నమ్మి పెడుతున్నారు. సో మై ఫాదర్ షుడ్ బి
కొంచెం ప్రాఫిట్స్లో ఉండాలి అని. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఇంకో ప్రొడ్యూసర్, మా ఫాదర్ కాదు, మా అంకుల్ కాదు, నో వన్. సో ఆయన కూడా వచ్చి నాకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ పెడుతున్నారు. సో ఎవ్రీ టైమ్ ఇట్స్ లైక్ మై ప్రొడ్యూసర్ షుడ్ బి హ్యాపీ. మా ప్రొడ్యూసర్కి అట్లీస్ట్ పెట్టిన దానికి ఇంకొక రూపాయి ప్రాఫిట్ వస్తే చాలు అన్న ఇప్పుడు ఆ జోన్లో ఉన్నా. సో లైక్ యూ సెడ్, ఇట్ ఇస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హెడ్. సో జీవన్ రెడ్డి గురించి యాక్చువల్గా చెప్పాలి అంటే వాట్ ఈస్ ఇట్ దట్ యూ రియలీ అడ్మైర్ అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్? అంటే త్రూ అవుట్ ద షూట్ you've seen him, you've observed him. ఏంటి, వాట్ ఈస్ దట్ థింగ్ దట్ యూ రియలీ లైక్ అబౌట్ హిమ్? జీవన్ రెడ్డి గారిది ఒక మ్యానరిజం ఉందండి. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఆయన ఆకాష్ ఈ సీన్ నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేద్దాం అంటారు. సో నేను సరే ఏం చేద్దాం అంటే ఏంటి సార్ అని చెప్పి అంటారు. సో ఆయన ఏదో డైలాగ్ అనుకుంటున్నాను, నువ్వు ఏదైనా చెప్పు అని చెప్పి అంటారు. నేను చెప్పడం ఏం సార్, నేను చెప్తే బాగోదు సార్ అంట. సో ఆయన ఏం చేస్తారంటే సార్ ఆగని చెప్పి అలా వెళ్తారు. ఆయన పెన్నిల్ వెళ్ళి అనుకుంటే అలా వెళ్తారు. ఆయన మళ్ళీ అలా వస్తారు, ఓ డైలాగ్ వస్తుంది. సో ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ కొన్ని ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్ సో సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అండ్ జీవన్ రెడ్డి స్టైల్ ఏంటంటే అంటే యాక్షన్ ఇస్ స్ట్రెంగ్త్. యాక్షన్ అయితే ఆయనకి ఒక పెద్ద హీరోని ఇచ్చి ఒక 100 కోట్ల బడ్జెట్ ఇస్తే ఆయన ఇంకా యాక్షన్ ఎరకొడేస్తాడు. హీ నీడ్స్ లైక్ యాక్షన్. నువ్వు ఇన్వాల్వ్ అవుతావా ఆకాష్ ఎప్పుడైనా? అంటే ఇన్వాల్వ్ అంటే నా మీనింగ్ ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్, లిటిల్ సజెషన్, వై డోంట్ లెట్ us do like this, or ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని. నేను ఆడియన్స్ గానే చూస్తాను కాబట్టి ఒకవేళ ఈ సీన్ బాగాలేదు, ఆడియన్స్కి నచ్చదని నాకు అనిపిస్తే మాత్రం నేను చెప్తా, ఓకే సార్ కొంచెం బాగాలేదేమో సరే ఇలాగైనా ఆలోచిద్దాం అని. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఐ జెన్యున్లీ బిలీవ్. నేను డైరెక్టర్ గారితో ఇదే అన్నా, సార్ మీకన్నా నాకన్నా సినిమా గొప్పది సార్, సినిమా పెద్దది, నాకన్నా మీకన్నా సినిమానే పెద్దది. సో మనం ఏదో ఒకటి చేసి ఆఖరికి ఆ సినిమా బాగుండేలా చేద్దాం అని చెప్పి అంట. సో దట్స్ ద సినిమా ఇస్ అ టీమ్ వర్క్ అండి, టు బి ఆనెస్ట్. సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి, అంతే. But I'm so lucky that I got to work with good directors where I can trust them. అయితే ఇప్పుడు సినిమా గొప్పది, ఎవరైనా సరే స్టోరీని నమ్మితే చాలంటారు. అంటే కథ నిజంగా బ్రహ్మాండంగా ఉంటే అది ఎట్లాగైనా ఆడుతుంది, అది ఏ యాక్టర్ని పెట్టినా ఆడుతుంది అని అంటారు. అఫ్కోర్స్ యాక్టర్ టాలెంట్ ఉండాలి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ స్టోరీ ఈజ్ ద కింగ్. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఫస్ట్ 3 films వేర్ యాక్షన్, రొమాన్స్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్, ఇట్లా జరుగుతూ వచ్చింది. డౌన్ ద లేన్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆకాష్? అంటే ఎటువంటి క్యారెక్టర్స్, ఎటువంటి కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ? అంటే టు బి ఆనెస్ట్ అండి, ఐఎమ్ ఇన్ అ జోన్ వేర్ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ మోర్ దెన్ ద క్యారెక్టర్స్. ఐ యూస్ టు, అంటే మెహబూబా టైంలో ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్ చేయాలి. బట్ ఆఫ్టర్ మెహబూబా తెలియదు ఏమైంది కానీ I'm focusing into a lot of collections. అంటే I should do a film where everyone should come to the theatre. Families రావాలి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా వాళ్ళందరూ వచ్చి సినిమా టికెట్లు కొనాలి. నా ప్రొడ్యూసర్ ప్రాఫిట్లో ఉంది. సో I'm into that zone now. So I want to do a film where అందరు యాక్సెప్ట్ చేసే సినిమా తీయాలి. ఇలాంటి జానర్స్ అంటే ఏం లేదు, అందరు యాక్సెప్ట్ చేయాలి సినిమాలు. అలాంటి సినిమాల గురించి ఎదుగుతున్నాను నేను. సో కంప్లీట్ ఫిల్మ్. సో ఇప్పుడు నా దగ్గర చేయడం డైరెక్టర్ వచ్చినా సరే, డూ అ ఫిల్మ్ వేర్ ఐ వాంట్ డూ అ ఫిల్మ్ వేర్ ఎవ్రీవన్ సీస్. అది కొత్త డైరెక్టర్స్ని హౌ మచ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దెమ్? అంటే ఎవరికైతే అసలు ఈవెన్ 1 film లేదు ఆన్ హ్యాండ్, వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్స్ తీశారు, లేకపోతే కొన్ని వెబ్ సిరీస్ తీశారు, అలాంటి డైరెక్టర్స్తో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్? Definitely. I mean, if I got a good script and if I know that person can handle this, I'm definitely ready to give to a new director. Kani ikkada, as of now I didn't meet a person like that. Okay. So అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, అది అయిపోయాక నా దగ్గర రావచ్చేమో మేబీ. సో బట్ ఎట్ ప్రెసెంట్ అయితే నాకు అలాంటి పర్సన్ నాకు దొరకలేదు. బట్ దొరికితే మాత్రం ఐ డెఫినెట్లీ డూ ద న్యూ కమర్. రైట్ నౌ వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మదర్స్ మైండ్? ఎందుకంటే లావణ్య గారు వాజ్ ఎక్సైటెడ్ ఫర్ మెహబూబా, ఫర్ రొమాంటిక్, ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఫర్ హర్ బికాస్
ఇది నాన్నగారి సినిమా కాదు. Yeah. సో ఇప్పుడు ఆవిడ మైండ్లో ఏం నడుస్తుంది అంటే వాట్ ఈస్ షీ సేయింగ్, వాట్ ఈస్ షీ టెలింగ్ యూ? వెల్ ఐ మీన్ మామ్ ఇప్పుడు ఎలా ఉందంటే అని ఇంకా అంటే రొమాంటిక్ ఎలా ఉంది దీనికి కూడా అలాగే ఉన్నారండి టు బి ఆనెస్ట్. చాలా అంటే సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని దీంట్లోనే ఉంది. అండ్ సిన్స్ యునో షీఈ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్స్, నేను నెక్స్ట్ కమింగ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అవి బాగా జరగాలంటే ఈ సినిమా ఎలాగైనా ఆడాలి. సో దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ. సో మై మామ్ నోస్ దాట్ అండ్ షీఈ్ వెరీ నర్వస్ అండ్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం. ఆవిడ విపరీతంగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండొచ్చు, ఈ పాటికి ఎన్నో హోమాలు. పూజలు ఎప్పుడు పూజలో ఉంటాం మమ్మీ. యా రైట్. నా రిలీజ్ దగ్గర అయితే ఇంకా అంతే షేకింగ్ ఇంకా. సో వాట్ ఈస్ ఇట్ దట్ యాక్చువల్లీ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ యూ నౌ ఆకాష్? అంటే ఇప్పుడు ఒక 3 సినిమాలు 2-4 సినిమాలు లైనప్ అయినాయి అని అంటున్నారు, అంటే దిస్ కమింగ్ ఆన్ లైన్. సో ఆ 3-4 సినిమాలు కూడా ఆర్ దే ఆన్ సిమిలర్ జానర్ ఆర్ దే ఆర్ డిఫరెంట్? ఎలా ఉండబోతున్నాయి? మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ అ కామెడీ ఫిల్మ్. కామెడీ? అవుట్ అండ్ అవుట్? యా, అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటే. ఓకే. సో ఐమ్ డూయింగ్ అ డిఫరెంట్ ఫిల్మ్ నెక్స్ట్. సో నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇంకా నాకు డీటెయిల్స్ చెప్పాలనిపిస్తుంది, బట్ ఐ షుడ్ నాట్ సే ఇట్. ఓకే. బట్ వెన్ the project is confirmed and fixed, I'll definitely announce my next film. But off the screen మీకు చెప్పేస్తాను. But yeah, it's a different film. And after that I'm doing a sports film. Yeah. Okay. So ఇలా ఉన్నాయి జోనర్స్ కొన్ని పెట్టుకున్నాను. వెరీ గుడ్. గడిచిన 2 సినిమాలకైతే నీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో ఈ సినిమా if it does well, then only your satisfactory levels will go high. Yeah. So what was happening when you felt that both films didn't work? Yeah. Down అయిపోయావా, మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నావు, అట్లా ఒక ప్లాన్? Did you have anything in your mind? Mehbooba was like very big hit for me. You know, after that I know Mehbooba first day నాకు ఇప్పుడే అనిపించలేదు. ఫ్లాప్ అన్నారు, ఓకే ఫైన్ సర్లే అనుకున్నా. బట్ ఆ ఫ్లాప్ అయ్యాక నాకు రియాలిటీ అంటారు కదా, యూనో నాకు తెలుసు మై డాడ్ ఈస్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ రొమాంటిక్ అని. బట్ ఆ రొమాంటిక్ స్టార్ట్ చేయడానికి ఇట్ వాస్ వెరీ టఫ్. నాకు రియాలిటీ మొత్తం అర్థమైపోయింది. దట్స్ వేర్ ఐ గాట్ ది ఫుల్ క్లియర్ పిక్చర్. సో నా సినిమా పోయింది, డబ్బులు రావట్లేదు. నా నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్లు ఫైనాన్షియల్స్ డబ్బులు పడడానికి రెడీగా లేరు. నా ఫిల్మ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఇట్స్ గెటింగ్ పోస్ట్పోన్డ్ ఎవ్రీ టైమ్. ఓకే సో అనుకున్నట్టుగా లేదు. సో ఫ్లాప్ అయితే ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందా అని నాకు ఫస్ట్ డే అర్థం కాలేదు. బట్ డౌన్ ద లైన్ ఒక టైంలో నాకు అర్థమైంది ఏంటంటే Mehbooba was like a very big fall for me. దెన్ అది ఎంతో కష్టం మీద రొమాంటిక్ సినిమా ఒక 2 years అలా కొంచెం చేసి మళ్ళీ రీషూట్ చేసి ఇంకా. బట్ రొమాంటిక్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ బ్రీదర్ ఫర్ మీ. దానివల్ల నాకు కొంచెం అన్నీ చేంజ్ అయిపోయాయి, అన్నీ మొత్తం మారిపోయాయి పారామీటర్స్ అని. ఓకే. సో బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. And at the same point of time, now I'm worried about this success. So, I'm in this zone. Yeah. Quick questions ఉన్నాయి, which I want to ask you. దీనికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. Okay, done. ఇంతవరకు గిఫ్ట్ హ్యాంపర్ ఎవరు ఇవ్వలే కదా, నేనే ఇస్తున్నా. Thank you. ఫస్ట్ థింగ్ 5 questions all about పూరి గారు. ఓకే, done. పూరి గారు తీసిన సినిమాల్లో నీ ఫేవరెట్, నీ ఆల్ టైమ్ ఫేవరెట్? పోకిరి. ఓకే. నీకు అస్సలు ఏ మాత్రం నచ్చని సినిమా ఆయన సినిమాల్లో? దేవుడు చేసిన మనుషులు. యాక్చువల్గా నాన్నగారి ఫిలాసఫీ ఏంటి, లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు, టేక్ లైఫ్ లైటా? లైట్ కూడా కాదు, అచీవ్ సంథింగ్ అండ్ డై. నాన్నగారు ఏ క్వాలిటీ నీలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది, అంటే విచ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రియలీ అరే ఈ క్వాలిటీ నాకు ఉంటే బాగుండు బట్ నాకు రావట్లేదు ఆ క్వాలిటీ అని అనుకున్న క్వాలిటీ? వన్ క్వాలిటీ అండి, సిన్స్ ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను బాగా చేశాను సినిమాలో. సో మీరు నాకు ఏదైనా సీన్ ఇస్తే, ఒక సీన్ నాకు ఇస్తే నేను దాన్ని బాగా డైరెక్ట్ చేయగలను. ఐ కెన్ డైరెక్ట్ అ సీన్ రియలీ వెల్, బట్ ఐ కెన్ నాట్ రైట్ అ సీన్. నాకు రైటింగ్ రాదు, నాకు రైటింగ్ అస్సలు రాదు. బట్ ఇఫ్ యూ గివ్ మీ అ గుడ్ స్క్రిప్ట్ ఐ కెన్ డైరెక్ట్ ఇట్ రియలీ వెల్. బట్ డాడీ దగ్గర నుంచి నేను తీసుకోవాలంటే ఈజ్ రైటింగ్ స్కిల్స్. నాకు డైరెక్టర్ గానే, డాడీ రైటర్ గా నాకు చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ హిమ్ యాజ్ అ రైటర్. ఓకే. రీసెంట్ పిక్స్ గురించి అడుగుతాను. రీసెంట్గా ఈ మధ్య కాలంలో నీకు బాగా నచ్చిన సినిమా, అంటే ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ ఒక 1-2 months బ్యాక్ అట్లా, వెరీ రీసెంట్? విక్రమ్. ఓకే. బాగా ఈ మధ్య కాలంలో వింటున్న పాట
I think Vikram only, to be honest. Vikram? Anirudh. I'm a big fan of Anirudh. Okay. So I think his album. Not Beast. Yeah, of course, Beast also. Beast also. Yeah. Okay. Favorite dance number ఏంటి ఈ మధ్య కాలంలో? నాకు బచ్చన్ సాబ్ సాంగ్ చాలా ఇష్టం. బచ్చన్ సాబ్ సాంగ్? ఈ సినిమాలో బచ్చన్ సాబ్ అనే సాంగ్ చాలా ఇష్టం. ఎస్. ఇట్స్ ప్రాపర్ డాన్స్ నెంబర్. ఓకే. ఏ జానర్ ఫిల్మ్ ట్రై చేయాలనుంది బాగా? అంటే ఒక డౌట్ ఉంది లోపల, ఐ మే నాట్ డూ అని, బట్ ఐ వాంట్ టు డూ. కొన్ని ఉంటాయి. I mean, to be honest, I was offered as a blind when I was child actor. ఒక బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నేను అది ట్రై చేసి నాకు భయం వేసి వదిలేసాను. ఐ టోల్డ్ ద డైరెక్టర్, సార్ ఐఎమ్ సో సారీ, ఐ కెనాట్ డూ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్ట్ వెల్. సో నేను వదిలేసా. అప్పుడు నాకు ఫియర్ పడిపోయింది. నేను అన్నీ చేయగలను కానీ ఒక బ్లైండ్ రోల్ చేయలేను. ఓకే. బట్ యు వాంట్ టు డూ. ఇఫ్ ఐ రియలీ వాంట్ టు టేక్ అప్ ఛాలెంజ్ అంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్. ఓకే. సో ఏ జానర్ ఫిల్మ్ you can never do in your life and you don't want to do, you don't like to do? Probably some dark films ఉంటాయి కదా. Dark films, huh? Dark films. You don't like to do? I really don't like to. Yeah. Okay. I don't like to watch and I don't like to do it also. ఓకే. నేను ఒక 10 మంది పేర్లు చెప్తాను. Yeah. వీళ్ళ నుంచి ఏదన్నా దోచుకోవాలి అని అనుకుంటే ఏం దోచుకుంటారు? బికాజ్ యువర్ అ చోర్. Yeah, done. సో యూ హ్యావ్ టు చోర్ సంథింగ్. Yeah. వాళ్ళ బజార్ నుంచి మీరు ఒకటి చోరీ చేయాలి. ఓకే. Number 1, ప్రభాస్. His cook. ఆయన కుక్. ఓకే. ఎన్టీఆర్ గారు ఐ థింక్ హిస్ వాచ్ కలెక్షన్. సో ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాచెస్. సో వాచెస్ చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. సో ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ద వే హీ థింక్స్ అబౌట్ పీపుల్ అంటే అన్ని ఆయన మైండ్ సెట్ మే ప్రాబ్లీ దట్. అంటే నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావా ఆకాష్? అంటే వేరే వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో అట్లా ఏమైనా ఉంటుందా? సమాజం గురించి ఉంటుంది, బట్ నాట్ టు దట్ లెవెల్. బట్ అట్లీస్ట్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ మీ, హూ లవ్ మీ, హూ ఇస్ విత్ మీ, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనిపిస్. ఓకే. మహేష్ బాబు గారు ఐ థింక్ హిస్ డర్మటాలజిస్ట్. Because I just love his skin, so probably his skin doctor. I just want to like. Okay. Ram Charan garu, I think, these days he became very spiritual. Okay. He became very spiritual. So I think that quality, yeah. Allu Arjun garu, I think is stylist, probably. Stylist. Yeah. Okay. I think it keeps changing. Yeah, I know. Vijay Devarkonda. Yeah, actually attitude. Attitude. That fearless on stage. Yeah. దేని గురించి పట్టించుకోకుండా మాట్లాడతారు కదా, that one thing. Yeah. Nani. He has this special relation with family audience. అది ఎలా అర్థం కాదు. He's in every house. So probably that. Yeah. Okay. Last 2. Yeah. Chiranjeevi garu and Rajinikanth. Chiranjeevi garu అయితే I think his grace. ఆయన గ్రేస్. రజనీకాంత్ గారు అయితే ఆయన స్టైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. మీతో ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. It's my honor also, Akash. ఇంతప్పటి నుంచి చూసాను కాబట్టి today I feel so nice sitting across to you. Thank you. And I'm so glad your graph should just keep rising like this. Thank you. And it should hit the sky one day. Thank you so much. నీకంటూ ఒక పేరు రావాలి. Yes. పూరి గారి కొడుకు కాదు. Yes. ఆకాష్ తండ్రి పూరి. అలా ఉండాలి. ఓకే. Yeah. Thank you so much. Thank you. So Akash, this is a gift hamper from Millet Bank. Thank you so much. Thank you so much. నేను ప్రమోషన్స్ ఇంతమంది చేస్తున్నాను, ఎవరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. మీరు నా కోసం ప్రమోషన్కి వచ్చి నా గిఫ్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ. Watch Chor Bazaar on June 20. Yes. Akash is going to rock.